హాయ్ మావ, ఎలా ఉన్నావు మావ? నువ్వు ఇక్కడ చూసే ఈ జూ అనేది కుక్కలకు సంబంధించింది. వీరు దాదాపు లక్షల్లో విలువ చేసే కుక్కల్ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. అది ఏ విధంగా నేనైతే ఈ రోజు నీకు చూపించబోతున్నాను. మనమైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే మనకైతే ఒక చిన్న బుడ్డి పిల్ల కానొచ్చింది. చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉంది. ఇదైతే చాలా విలువైందంట. ఇది ఎంత ఖరీదైందైనా కావచ్చు, కానీ దాని బుద్ధి అయితే పోనించుకోవాలి. చూడండి ఏం చేసిందో. మీరు ఇక్కడ చూస్తున్న ఈ బుడ్డి పిల్లని ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. దీని ఖరీదు వచ్చేసి మన ఇండియా అమౌంట్ దాదాపు 1,20,000 నుంచి 1,30,000 వరకు పడుతుంది. వాళ్ళైతే చెప్పడం జరిగింది. మావ ఇలా మనం కొద్దిగా ముందుకు వచ్చేసినట్టయితే ఇక్కడ రకరకాల కుక్కలు ఉన్నాయి. మనం చార్లీ 777 సినిమా చూసినాం కదా, అందులో ఇంకా జర్మన్ షెఫర్డ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అయితే అమ్మే కుక్కలు అయితే కాదు, వాటి ఓనర్లు వాటిని తెచ్చి ఇక్కడ ఇసిపెట్టేసారు. ఇవన్నీ ఆడుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ 3 రకరకాల జాతుల కుక్కల్ని రెడీ చేస్తాను, మనం చూద్దాం పదండి. ఈ మూడిట్లలో మనం మొదటగా చూడబోయే వచ్చేసి ఇది రామ్ చరణ్ గారి కుక్క. సేమ్ రామ్ చరణ్ గారి దగ్గర కూడా ఇలాంటి కుక్క ఉంది. మీరు దాన్ని ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. వీళ్ళైతే ఇక్కడ ఈ కుక్కకి బొచ్చంతా కత్తిరించేస్తారు. మామూలుగా గొర్రెలకు కత్తిరిస్తారు కదా, సేమ్ అదే విధంగా ఈ కుక్కలకి ఇట్లా బొచ్చు ఎక్కువ పెరిగిపోవడం వల్ల వీటికి కొన్ని రకాల జబ్బులు వస్తాయంట. అందుకని చెప్పి 4 నెలలకు ఒకసారి ఇట్లా బొచ్చంతా కత్తిరించేస్తారు. దీని మీద ఇట్లా కట్ చేసిన బొచ్చంతా గట్టిగా 4 నెలలకు మళ్ళా వచ్చేస్తుంట. ఏదేమైనా కానీ ఈ కుక్క బొచ్చంతా తీసిన తర్వాత ఇది చూసేదానికి అంత బాగా అయితే నాకైతే అనిపించడంలో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. దీని తర్వాత మనం ఇక్కడ చూడబోయే కుక్కకి చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దీని నాలిక. దీని నాలుక ఒక్కసారి కూడా ఇది లోపలికి తీసుకోవాలా. నేను దీన్ని ½ అవర్ వీడియో తీసిన. ఇది ఒక్కసారి కూడా లోపలికి నాలిక పెట్టుకోవాలా. దీని నాలిక ఇంకా బయటకు వచ్చి ఒక రౌండ్ గా రోల్ అయ్యి ఉండదు. చూసానికి చాలా ఫన్నీగా ఉంది. ఈ కుక్కకైతే వాళ్ళు బొచ్చు అయితే కత్తిరించడం లేదు. దానికి ఉండే బొచ్చును ఒక షేప్ లో తీసుకొని వస్తాను. ఈ కుక్కనైతే ఇక్కడ ఒక డ్రైవర్ తీసుకొని వచ్చాడు. ఆయనతో నేను మాట్లాడిందని బట్టి ఆయన చెప్పింది వచ్చేసి దీన్ని జర్మనీ నుంచి తీసుకొచ్చారంట. దీని కాస్ట్ ఇంత అయితే ఆ మనిషి మనతో చెప్పలేదు, కానీ లక్షల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్న ఈ కుక్క మన సైడ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఈ మనిషి ఆ కుక్క ఉండే బొచ్చంతా శుద్ధం చేసి దాంట్లో ఏమైనా పురుగులు కానీ అట్లాంటి ఏమైనా ఉంటే ఆయన చేతిలో ఉండే బ్రష్ ద్వారా మొత్తం తీసేస్తాడు. ఇక్కడైతే ఇదంతా ఫ్రీ సేవ్ అయితే కాదు. ఇలా వాళ్ళు కుక్కల్ని తెచ్చి క్లీన్ చేయించుకునే దానికి దాదాపు 10,000 అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ వచ్చి వాళ్ళ కుక్కల్ని ఈ విధంగా నీట్ గా అయితే డెకరేట్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ కుక్కలకి 10,000 చార్జ్ చేస్తారంటే వీళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ కుక్కలకు లోపల సెపరేట్ గా ఏసీ, ఇంకా బయట మనిషి అయితే లోపలికి వెళ్ళేదానికి పర్మిషన్ కూడా లేదు. ఇక లోపల పనిచేస్తున్న వీళ్ళంతా వచ్చేసి ప్రొఫెషనల్స్. అంటే అనిమల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డెకరేట్ చేయాలో బాగా తెలుసు. వీళ్ళ జీతాలు వచ్చేసి మన ఇండియా అమౌంట్ 50,000 నుంచి 70,000 వరకు ఉంటుందంట. మనం ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ఇక్కడ కుక్కలకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిల్లో అయితే ఏం స్పెషల్ లేదు, కానీ ఇక్కడ మనకు జింక కొమ్ములు కూడా మనం చూడొచ్చు. కుక్కలకి జింక కొమ్ములు ఇస్తారని అయితే ఫస్ట్ టైం చూడము. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, ఇవన్నీ వచ్చేసి జింక దుప్పికి సంబంధించిన కొమ్ములు. ఈ కొమ్ము వాల్యూ మన ఇండియా అమౌంట్ వచ్చేసి 1700. కోవేటల్ అమౌంట్ 6 దినాల వరకు పడుతుందంట. నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు జింక కొమ్ములు ఈ విధంగా కట్ చేసినప్పుడు చూస్తానని చెప్పి. ఇవైతే పట్టుకోవడానికి అచ్చం ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మల్లాగా ఉన్నాయి. కొద్దిగా వెయిట్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఎట్టా వాటిని కొనేలేదని చెప్పి అయితే అక్కడ పెట్టేసిన. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించేది ఇది బాతు మాంసంతో తయారు చేస్తారు. చిన్న చిన్న గుండ్లు లాగా ఉన్నాయి ప్యాకెట్ లో. ఇంకా ఇక్కడైతే మన పక్కన మెత్తలు అంట కదా చేపలకి, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఇవన్నీ బేకరీ ఐటమ్స్. మామూలుగా డోనట్స్, చాక్లెట్స్ సంబంధించినట్టు అవన్నీ తయారు చేస్తుంటారు. ఇవన్నీ ఓన్లీ కుక్కలకు మాత్రమే సంబంధించినట్టు. వీటితో పాటు ఇక్కడ కుక్కలు పడుకోవడానికి బెడ్ కూడా అమ్ముతారు సెపరేట్ గా. మనం ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ కుక్కలకు సంబంధించిన మెడిసిన్, ఇంకా అవి స్నానం చేసేటప్పుడు వాడే షాంపులు, రకరకాల ఐటమ్స్ అని వీటి అమ్ముతారు. ఇది ఒక్కొక్క బ్రీడ్ సంబంధించి సెపరేట్ గా ఉంటుంది. ఇక్కడ కుక్కల బెల్టులు కూడా ఉన్నాయి. పెద్ద కుక్కలకి పెద్దగా, చిన్న కుక్క పిల్లలకి చిన్నగా రకరకాలు ఉన్నాయి. వీటి ఖరీదు ఒకటి వచ్చేసి 2,000 నుంచి 3,000 వరకు పడుతుందంట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసేది వచ్చేసి ఇవి కుక్కలు ఫుడ్ తినే బౌల్స్. వీటి ఖరీదు వచ్చేసి మన ఇండియా అమౌంట్ 750 నుంచి 2,000, 3,000 వరకు కూడా ఉన్నాయంట. ఇక్కడ నుంచి మనం ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకి రైస్ బ్యాగ్ లా కానొస్తాయి, కానీ ఇవన్నీ రైస్ బ్యాగ్లు అయితే కాదు. కుక్కల ఫుడ్ ఐటమ్స్. ఇవి నార్మల్ ఫుడ్ కాదు. ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడండి. ఇది వచ్చేసి కుందేలు మాంసానికి సంబంధించింది. ఇది వచ్చేసి కొండగొర్రె మాంసానికి సంబంధించింది. ఇలా రకరకాల జంతువుల మాంసాలన్నీ పెట్టయితే వీళ్ళైతే అమ్ముతున్నారు. ఇక్కడ వీటితో పాటు నిప్పుకోడి మాంసం కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్ద కీస్ లో ఇది వచ్చేసి నిప్పుకోడి మాంసము. ఆస్ట్రిచ్ పక్షి అంటారు కదా, అదే ఇది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫుడ్ మొత్తం చాలా రకాల జంతువుల మాంసము. వీటి తర్వాత మనకు కనిపించేది ఇవి కుక్కల బొచ్చు దువ్వేదానికి కావాల్సిన దువ్వెనలు. ఇక్కడ అప్పుడప్పుడు కుక్కలకి పుట్టినరోజులుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా చేసిన కుక్కల ఫోటోలన్నీ వీళ్ళైతే ఈ విధంగా స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంతవరకు అయితే చాలా కుక్కలకి పుట్టినరోజు జరిగినట్టున్నాయి. చివరిగా మనం ఇక్కడ చూసేది ఇది కుక్కలకు సంబంధించిన వ్యాన్. ఇక్కడ ఏదైనా కుక్కల హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా హాస్పిటల్ తీసుకోవాలన్నా, లేదంటే ఎవరింటికన్నా కుక్కల్ని ఇక్కడ తీసుకుని రావాలన్నా ఈ వ్యాన్ అయితే యూజ్ చేస్తుంటారంట. వాళ్ళైతే మనతో చెప్పడం జరిగింది.